దళితులను విభజిస్తే సహించేది లేదంటాడు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదిక మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం అని చెప్తున్నారు. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఎన్నాళ్ళు ప్రధాని మోదీ చేసిందేంది? రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషను. పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు. కుట్రలను తిప్పికొడతామని ఆయన చెబుతుంటే వివేక్ వెంకటస్వామి దళితులను చీలిస్తే విభజిస్తే సహించేది లేదంటాడు. మరి కోర్టు ఏం చెప్పారు? సుప్రీంకోర్టు ఆగస్టు 1 రోజు ఏం చెప్పింది? ఎస్సీలని వర్గీకరణ చేయొచ్చు. రాష్ట్రాలే ఏ రాష్ట్రం తగ్గ వస్తువుని ఆ రాష్ట్రం అక్కడున్న సౌలతులు అక్కడున్న ఇన్ఫర్మేషన్తో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే విభజించుకోవచ్చు అన్నది. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అన్నది. మీరేమంటున్నారు? దళితులను విభజించవద్దు అంటాడు. దళితుల్ని విభజించాలి. ఎస్సీల వర్గీకరణ వేరు, దళితుల వర్గీకరణ వేరు. దళితులను విభజించడం అంటే ఏంది? అంటే ఇద్దరు కొట్టుకోవడం అని కాదు దాని అర్థం. విభజించడం అంటే మీన్స్ ఏంది? రాజ్యాంగం ప్రకారం ఏ కులానికి రావాల్సిన వాటా ఆ కులానికి చెందేటట్టు వర్గీకరణ చేసుకోండి సుప్రీంకోర్టు. అంటే మాలలకి మాదిగలకి ఇంకా మాదిగల సబ్ కులాలకు వాళ్ళకి రావాల్సిన ఫలితాలను పంచుకునే దాంట్లో, వాళ్ళకి రావాల్సిన ఫలాలను పంచుకునే దాంట్లో ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆధారంగా, ఒక నాణ్యమైన సమాచారం ఆధారంగా వర్గీకరణ చేసుకోవాలి. దాంట్లో తప్పే ఉంది? దాన్ని దళితులను విభజించడం అని ఎట్లా అంటారు? దళితులను విభజించడం అంటే ఏంది? విభజించడం వేరు, వర్గీకరణ వేరు. వర్గీకరణ దేనికోసం? వర్గీకరణ పంచుకునేదానికి వర్గీకరణ. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు కానీ, రిజర్వేషన్లు కానీ, ఫలితాలు కానీ పంచుకునే దాంట్లో వర్గీకరణ. దాన్ని వర్గీకరణ అంటారు. విభజించడం అంటే ఏంది? విభజించి పాలించడం, విడగొట్టడం. ఇక అసలు మాలలు మాదిగలు కలవకుండా మధ్యలో కంచేసి ఇనప కంచెలు వేసి పెడితే దాన్ని విభజించడం అంటారు. ఎవరు కంచెలు వేయట్లే. మీరు ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాకు ఇన్ని రోజులు లబ్ధి పొందినాం, ఆ లబ్ధి పోద్దామని మీరు భయపడుతున్నారని మాదిగలు అంటున్నారు. మీరేమన్నారు? లేదు మేము మాదిగలను ఎప్పుడు అభివృద్ధిని అడ్డుకోలేదు, మేము అభివృద్ధి వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నామని మీరు అన్నారు. ఎట్లా అభివృద్ధి అయితే మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సిన ఏదైతే ఫలితాలు మీరు గుంజుకుంటే మేము ఎట్లా అభివృద్ధి అవుతామని మాదిగలు అంటున్నారు. ఈగో ఇక్కడే ఉంది గ్యాపు. దీనికి ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల్లో ఇంత లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు ఒక ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయి. మాదిగలు ఆత్మీయ సమ్మేళనం పేరుతోనే జిల్లాలలో మీటింగ్లు పెడుతున్నారు. నల్గొండలో మొన్న జరిగింది ఈ మధ్యకాలంలో. చాలామంది మాదిగ జేఏసీలు, మాదిగ పొలిటికల్ పార్టీ నాయకులు హాజరయ్యారు. చాలా ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చారు. మాలలు సింహగర్జన పేరుతో డిసెంబర్ 1 నిన్న పెరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టారు. ఏంటి దీని అర్థం? మరి దీని వెనక కొంతమంది వ్యక్తుల ఎజెండా ఉందో తెలియదు కానీ కులాల కోసం ఇట్లా కులాల కుమ్ములాట పెట్టొద్దు. ఒక సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది, గౌరవించి ప్రభుత్వం పైన పెట్టాలా. ఏ రకంగా చేస్తారో ఆ జడ్జిమెంట్ అమలు చేయండి అని చెప్పాలి తప్ప ఏ కులమైనా, అది మాలైనా మాదిగైనా, కోర్టు రాజ్యాంగాన్ని మితిమీరిపోవద్దు. కోర్టు రాజ్యాంగాన్ని మితిమీరి ఒక రకంగా కులాలని విభజించుకునే కార్యక్రమం, దళితులను విభజిస్తే సహించేది లేదని మీరు అంటున్నారు. విభజించడం మీరే చేస్తున్నారు. వాళ్ళు విభజించలే. ఇంకా వాళ్ళు వర్గీకరణ చేయడానికి కమిటీ చేశారు, మీరు విభజించుకుంటున్నారు. ఎట్లా విభజించుకుంటున్నారు? మీరు ఏం పెట్టారు? మాలల సింహగర్జన అంటున్నారు. దళితుల సింహగర్జన అనలే. మీరు ఎందుకు పెట్టారు మాలల సింహగర్జన అనేది? ఇలా మాదిగలు అంటున్నారు. మీరు వర్గీకరణకి విభజించడం అంటున్నారు కదా, మీకు మీరే విభజించుకుంటున్నారు. ఇలా 2 కులాలు మీకు మీరే విభజించుకుంటున్నారు. ఎవడు విభజించట్లే. మీరే మాలల సింహగర్జన పెడతారు, వాళ్ళు మాదిగల ఆత్మీయ సమ్మేళనం పెడతారు. ఎవరు విభజించినట్టేడా? కాబట్టి ఇది కాదు పద్ధతి అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని గౌరవించాలి. 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి వర్గీకరణ చేసిండు ఏబిసిడిగా. వర్గీకరణ చేశాక ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళలో దాని ఫలితాలు అనుభవించాక మాలలో కొంతమంది కోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూలింగ్ ఇచ్చింది, దాన్ని రద్దు చేస్తూ. ఆ రోజు గౌరవించలేదా? మాదిగలు గౌరవించారు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవించి వాళ్ళు మళ్ళా పోరాటం స్టార్ట్ చేశారు. పోరాటం చేస్తూ అడిదిరిగి మళ్ళా 2004లో పోయింది, ఇవాళ 2024 అంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి పోయిన ఫలితం వస్తుందని ఒక ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ మీరు వచ్చి అయ్యాలే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు గౌరవించాలి, ఇవాళ మీరు గౌరవించకుండా విభజించొద్దు అని మీరే విభజన మీటింగ్లు పెడుతున్నారు. మీరు విభజించుకుంటున్నారు. మీరు మీటింగులు పెడుతున్నారంటేనే, మాలల మీటింగు మాదిగల మీటింగ్ పెడుతున్నారంటే మీకు మీరే
గోడ కట్టుకొని విభజించుకున్న పరిస్థితి క్రియేట్ చేసుకొని విభజిస్తే మేము సహించామంటారు. ఎవడు విభజిస్తాడు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకుంటారు. తప్పే ఉంది ఏబిసిడికి చేసుకుంటే. బీసీలలో లేరా ఏబిసిడి వర్గీకరణ? ఎస్సీలలో కూడా చేసుకుంటే తప్పేంది అనేది కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. ఇది మొత్తానికైతే దళితులను విభజిస్తే సహించేది లేదు అని చెప్పి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిన్న జరిగిన మీటింగ్. అందరూ మాల మహానాడు ప్లస్ మాల సామాజిక వర్గానికి సంబంధించి నాయకులు హాజరయ్యారు.